హలో ఫ్రెండ్స్, మళ్ళీ మేము ముందు కొత్త ఛాలెంజ్తో వచ్చేసాము. ఇవాళ ఛాలెంజ్లో ఎప్పటిలాగానే నేను మా అబ్బాయి ఇవాళ మా ప్లేట్లో ఉన్నాయి ఆనియన్ దోశ ఇంకా వడ. ఈ ఛాలెంజ్ అడిగింది వైష్ణవి మర్రిపుడి గారు. ఈ ఛాలెంజ్ మీకోసమే. ఇంకా మిగతా ఛాలెంజ్ అడిగిన వాళ్ళు కూడా టెన్షన్ పడకండి, 1 by 1 చేస్తాము. మా మీద కోపం తెచ్చుకోకండి. ఓకే, ఛాలెంజ్ స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దాం. రెడీ 1 2 3 స్టార్ట్. అన్ని ఛాలెంజెస్ చేస్తాము మీరు ఇచ్చినవి అన్ని, కానీ కొంచెం టైం పడుతుంది. 1 by 1 చేస్తాము. 1 by 1 చేస్తాము. మళ్ళీ మేము అడిగింది చేయలేదు, వేరే వాళ్ళు అడిగింది చేశారు అలాంటి ఏం పెట్టుకోకండి. అన్నీ చేస్తాం మేము. మాకు ఏది తొందరగా అందుబాటులో ఉంటే అది చేస్తాం. ఫస్ట్ చేస్తాం, తర్వాత మళ్ళీ అన్నీ గుర్తున్నాయి మీరు ఇచ్చిన ఛాలెంజెస్. ఫస్ట్ టైం మా వీడియోని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇంకేమైనా ఛాలెంజెస్ ఉంటే ఇవ్వండి. కొత్త టైప్గా ఏమన్నా. తొందర సబ్స్క్రైబ్ చేసుకోండి. 5Kకి దగ్గర అవుతున్నాం. మేము వాళ్ళ ఛాలెంజ్ వడ దోశ కదా. ఎంతమందికి వడ ఇష్టం, ఎంతమందికి దోశ ఇష్టం కామెంట్ చేసేయండి. చూద్దాం దేన్ని ఇష్టపడే వాళ్ళు ఎంతమంది ఉన్నారు. నీకేమి ఇష్టం రెండిట్లో? నాకు రెండు ఇష్టం లేదు. ఇష్టం లేదా? ఈ వడ ఇష్టం, కొంచెం ఇష్టం. పూరి ఎక్కువ ఇష్టం. బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్లలో పూరి బాగా ఇష్టం. ఒకప్పుడు వడ ఉండేది, నేను అందుకే ఇప్పుడు చూసింది వడ ఇష్టం కానీ మారిపోయాడు, పూరికి షిఫ్ట్ అయిపోయాడు. పూరి కుర్మా చట్నీ సూపర్ కాంబినేషన్. శనగపిండి కుర్మా ఉంటుంది కదా, ఆనియన్ ఉన్న ఆలుగడ్డ వేసి సూపర్ ఉంటుంది పూరిలో. మనం బయట పడని తింటే ఎక్కడన్నా బయటకు వెళ్ళినప్పుడు వాళ్ళు పెసరపప్పు అన్నా అదొక పప్పు వేసి ఇస్తారు, బాగుండదు. శనగపప్పు ఆలుతో చేస్తాం కదా కుర్మా, సూపర్ ఉంటుంది పూరీలు. ఎన్ని పూరీలు తిన్నా అర్థం కాదు. గోధుమ పిండి పూరీలు చేసుకోవాలి, ఎన్ని తిన్నా ఏం కాదు. మా ఇంట్లో గోధుమ పిండి పూరీలే చేసుకుంటాం. నాకు ఈ మధ్య తెలిసింది బయట పూరి పిండి అని వేరేది ఏదో దొరుకుద్దంట, దాంతో చేసుకుంటారంట. తెలియదు నాకు. మేము ఎప్పుడు గోధుమ పిండితోనే. మేబీ ఆ పూరి పిండిలో మరి మైదా ఏమైనా కలుస్తుందేమో. సపరేట్గా తెచ్చుకోకుండా ఇప్పుడే వడ అయిపోయిందా? ఆనియన్ అది కూడా అయిపోయింది.
అవునా మా జానుకైతే మసాలా దోశ ఒకటే ఇష్టం. ఏది తినదు. ఓన్లీ మసాలా దోశ. అది ఒకటే ఎప్పుడు అడుగు మసాలా దోశ. మీ పిల్లలు కూడా అంతేనా? మా పిల్లలేనా? కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. మా వీడియోని చివరి వరకు చూడండి. నచ్చితే ఒక లైక్ కొట్టండి. ఆనియన్ దోశ టేస్ట్ ఆనియన్ దోశదే, మసాలా దోశ టేస్ట్ మసాలా దోశదే. అదేనా నేను విన్నాయా? మనం ఇంత కడిగి ఫినిష్ చేసేద్దాం. ఇంకా నెక్స్ట్ ఛాలెంజ్ చేసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్, చూసుకుందామా? నేను విన్నాయానా? వీడు ఓడిపోయిండు. ఓకే ఫ్రెండ్స్, మీకు మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. వాటికి ఇంత నెక్స్ట్ ఛాలెంజ్లో కలుద్దాం. బాయ్.